యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు కూడా పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. దినదినము ఆ విధంగా మనం ప్రార్థన, వాక్యము, పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని పొందుకొనుట మన జీవితంలో, మన కుటుంబంలో మనకు ప్రతిరోజు కూడా దేవుడు విజయాన్ని ఇస్తూ, దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము లూకా సువార్త 1వ అధ్యాయము 70వ వచనము. ప్రభు తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి వియోచన కలగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగం అనగా మన శత్రువుల నుండి, మనల్ని ద్వేషించు వారందరి నుండి, వారి చేతి నుండి తప్పించి రక్షణ కలగజేసెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్న వాగ్దానం. మన శత్రువు ఎవరు? అపవాది. శత్రువు చేతిలో చిక్కుబడి శ్రమలు పడుతూ వాడు పెడుతున్న భయంకరమైన శోధనలో మనం నిలిచి ఉంటూ ఉండగా, భయంకరముగా ఆ శోధించబడుతూ చివరికి చనిపోయి నరకాగ్నిలో పడుతున్న మనను రక్షించుటకు తనను తను తగ్గించుకొని క్రీస్తుగా ఈ భూమి మీద మన కోసము జన్మించి మనకు ఒక రక్షణ కలగచేసి రక్షకుడిగా జన్మించి ఉన్నాడు సర్వశక్తివంతుడు. నిజంగా మన కోసము, మన యొక్క శత్రువు ఎవరంటే సాతానుడు. వాడు ప్రతి ఒక్క మనిషిని భయంకరంగా హింసిస్తున్నాడు, భయంకరమైన పాపములు పడవేస్తున్నాడు. అలా పాపములు పడవేసి దేవుని నుండి మనను దూరము చేస్తూ, శత్రువైన సాతానుడు ఎక్కడ నరకాగ్నిలో కాలుతూ నరకంలో ఉన్నాడో, ఆ పాతాళంలో ఉన్నాడో, ఆ స్థలంలో మనము కూడా ఆ విధంగా మనము కూడా నిత్యం ఆ పాతాళమనే నరకంలో ఉండునట్లుగా అపవాది ప్రతి మానవుణ్ణి కూడా పాపంలో పడవేస్తూ, హింసిస్తూ, బాధ పెడుతూ వారిని చివరికి చనిపోయాక నరకాగ్నిలో పడవేసినట్లుగా చేస్తూ ఉన్నాడు అపవాది చేతి నుండి మనను రక్షించుట కోసము ఆ సర్వశక్తివంతుడు, ఆ సింహాసనంపై ధవలవర్ణుడు, అతికాంక్షణీయుడు, అతి ప్రియుడైన దేవాది దేవుడు తనను తను తగ్గించుకొని సింహాసనం నుండి ఈ భూమి మీద ఒక పశువుల పాకలో జన్మించాడు. ఎంత తగ్గింపో చూడండి, ఎంత ప్రయాసం. నిజంగా ఒక తండ్రికి ఒక బిడ్డ పాడైపోతుంటే, ఒక బిడ్డ శ్రమ పడుతుంటే తన బిడ్డను రక్షించుకోవటం కోసము తన తండ్రి ఏ దానికైనా త్యాగం చేయగలుగుతాడు, కన్న తండ్రి. అదేవిధంగా ఆయన నుండి వచ్చిన మనను రక్షించుట కోసము, మనను కాపాడుకోవటం కోసము, మరలా తిరిగి ఆయన చెంతకు చేర్చుకోవటం కోసము ఆ సింహాసనం దిగి వచ్చి మన కోసము ఈ భూమి మీద మరి మన కోసము ఆయన జన్మించి మనను రక్షించి మనను కాపాడి ఆ భయంకరమైన శత్రువు నుండి ఆయన రక్తాన్ని, దేవుని యొక్క తండ్రి యొక్క రక్తాన్ని చిందించి మనను రక్షించి కాపాడిన ఆ దేవుని ఎడల మనం ఎలా ఉంటున్నాం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎలా ఉంటున్నాం? మన కోసం వచ్చిన ఆ యొక్క దేవాది దేవుణ్ణి దుఃఖపరిచేవారిగా ఉంటున్నాం. క్రిస్మస్ ఎంతమంది ఎంత సంతోషంగా జరిపించుకుంటామో కదా, ఎంత ఆనందమో. ప్రతి సంవత్సరము క్రిస్మస్ పండుగ అంటే ఎంతో సంతోషపడతాం. కానీ సంతోషపడుతున్న మన కుటుంబంలో మన పిల్లలు మనం ఏ సంతోషాన్ని కలిగి ఉంటున్నాం అంటే లోకరీతి అయిన సంతోషముగా సంబరాలు చేసుకుంటున్నాం. కానీ దేవుని సంతోషపరిచేవారికి మనం ఉండలేకపోతున్నాం. దేవుడు ఆ రోజు మీరు సంతోషపడాలి అంటే, ప్రతిరోజు దేవుడు సంతోషపడాలంటే ప్రతిరోజు నీ ఇంట్లో క్రిస్మస్ జరుగుతూనే ఉండాలి. క్రిస్మస్ జరగాలి అంటే నువ్వు మార్చబడాలి, నువ్వు పరిపూర్ణంగా మార్చబడాలి. నీలోన్న పాపమును విడిచిపెట్టాలి, ప్రతిదీ విడిచిపెట్టాలి. ప్రభువలే నువ్వు ఆయనకు లోబడి, ఆయన మాట వింటూ, ఆయన వలే నువ్వు నడుచుకుని, ఆయన వలే నువ్వు ఉన్నట్లయితే ప్రతిరోజు నీ ఇంట్లో క్రిస్మస్, ప్రతిరోజు కూడా దేవుడు సంతోషపడతాడు. సంవత్సరానికి ఒక రోజు క్రిస్మస్ ఆనందంగా చేసుకొని సంతోషపడుతూ ఎంతోమంది అనుకుంటారు ఈరోజు క్రిస్మస్ పండుగ మేము ఘనంగా జరిపించుకున్నామని. ఆ ఘనత, ఆ సంతోషము నీవు లోక సంబంధమైన రీతిలో చేసుకుంటున్నావు. కానీ నీవు దేవునికి ఇష్టకరంగా సంతోషపడే రీతిగా నువ్వు చేసుకోవాలంటే, రోజు నీ ఇంట్లో క్రిస్మస్ పండుగగా క్రిస్మస్ జరగాలి అంటే నీ కుటుంబం అంతా కూడా రక్షణలో ఉండాలి, నీ కుటుంబం అంతా కూడా ఆయన ఒడిలో ఉండాలి, నీ కుటుంబం అంతా కూడా పరిపూర్ణంగా మార్చబడాలి. అప్పుడే మనందరి ఇండ్లలో కూడా క్రిస్మస్ ఆనందం, సంతోషం. కాబట్టి తనను తను తగ్గించుకుని ప్రభు మన కోసం వచ్చి మనం రక్షిస్తూ మనం కాపాడుతున్న ఆ దేవాది దేవుడు అపవాది చేతుల నుండి మనం విడిపించాడు. మనము కూడా విడిపించబడిన మనము మరలా తిరిగి మరి సాతాను చేతిలోకి వెళ్ళకూడదు. ప్రతిరోజు మన ఇంట్లో సంతోషం, ఆనందంగా క్రిస్మస్ ప్రతిరోజు మన ఇంట్లో జరగాలంటే ఈరోజే మార్చబడాలి. నువ్వు ఈరోజే పాపమును విడిచిపెట్టాలి, ఈరోజే నీ కోపమును విడిచిపెట్టాలి, ఈరోజే నీలో ఉన్న కక్షలు, పగలు,
మరి ఇంకా అసూయ, స్వార్థం, ఈర్ష్య ఇటువంటివన్నీ విడిచిపెట్టాలి. ప్రభు ఒక మాట చెప్తుంది, ఆయన మాటకు లోబడి నడుచువాడు ధన్యుడు. దేవుని వలె ఆయన వలె మార్చబడి ఆయన మాదిరిగా ఉన్నవాడు ధన్యుడు. పరలోకముకి వారు ఖచ్చితంగా చేర్చబడేవారుగా ఉంటారు. మరి ఆ విధంగా మన జీవితంలో మనల్ని మనం మార్చుకొని సరిచేసుకొని దేవునికి ఇష్టకరంగా నిలిచి ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. ఉదయకాలమే నాయనా పరిశుద్ధాత్మ ఆశీర్వాదం అనబడిన ఈ ప్రోగ్రాము చూస్తున్న ప్రతి బిడని మీరు జ్ఞాపకం చేసుకున్నాడయా. ప్రతి బిడ ప్రభా నీ వలే ప్రభా మార్చబడాలయ్యా. దేవా మా అందరి కొరకు ప్రభా తండ్రి కోసిఖమాందరా మా కొరకు సింహాసనము దిగి ఈ భూమి మీద జన్మించిన ఆయన మా అందరి కోసం ఈ రక్తాన్ని చిందించి దేవా మాకు విముక్తినిచ్చి మమ్మల్ని రక్షించిన రక్షకుడు అయిన దేవానికి స్తోత్రమయ్యా. ప్రతి వికోసి ఖమాందర ఈ యొక్క దినము ప్రభా ఈ క్లోరి ఖమాందర బ్రస్తి ఖబా శూరిల రస్తి ఖమాందర ఈ యొక్క ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డలో ప్రభా ప్రతి కుటుంబంలో నాయన ప్రతి రోజు ఒక క్రిస్మస్ నాయన ప్రతి కుటుంబంలో నా ప్రభా నిన్ను సంతోషపరచువలే ప్రతి వేకముగా నాయన వారి యొక్క జీవితాలను మార్చుకొని పరిశుద్ధాత్ముడా నిన్ను ధరించుకొని నీ వెలుగులో ప్రతి దినము వెలిగించబడే కృప ఆశీర్వాదములు ప్రతి బిడకు దయచేయమని అడుగుతున్నానయ్యా. ప్రతి బిడను దీవించండి, ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో నడిచినాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.